Hi guys, welcome to Greek Chat with Venkatesh. It was an absolute thriller and a one-man show. India Afghanistan మధ్య జరిగిన థర్డ్ అండ్ ఫైనల్ T20 ఇంటర్నేషనల్ మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. అక్కడ 2 సూపర్ ఓవర్లు జరిగాయని కాదు, ఒక బ్యాట్స్మెన్ ఇంత అద్భుతంగా ఆడి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపిస్తాడా అని అనిపించడం గురించి. 3 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఒకే మ్యాచ్లో ఏ బ్యాట్స్మెన్కి సాధారణంగా రాదు. రోహిత్ శర్మకి తనకి గతంలో కూడా ఐపీఎల్లో వచ్చిందని చెప్పాడు, నాకైతే సందర్భం గుర్తులేదు. వచ్చినా కూడా ఆ 3 సందర్భాల్లో అతనే డామినేట్ చేసి గెలిపించడం ఏంటి, దట్ ఈస్ ఇన్క్రెడిబుల్. సో ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ బై హిట్ మ్యాన్. ఇట్ వాస్ హిట్ మ్యాన్ షో ఆల్ ఓవర్. ఖచ్చితంగా అతనే డామినేట్ చేశాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం అనుకున్నాం కాదు, ఈ సిరీస్ మొత్తం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక స్టేట్మెంట్గా వాడుకోదలుచుకున్నారు, కంబ్యాక్ వెహికల్గా వాడుకున్నారు. అలాగే కంబ్యాక్ వెహికల్గా వాడుకున్నాడు ముఖ్యంగా రోహిత్ శర్మ. సో ఇట్ వాజ్ సూపర్. అంతకుముందు 2 మ్యాచ్ల్లో డక్అవుట్స్ అయిన బ్యాట్స్మెన్ ఇక్కడ 121 చేయడం ఆఫ్ 69 బాల్స్, 2 డక్స్ నుంచి వస్తున్నాడు. టీమ్ వాజ్ డౌన్ ఇన్ డంప్స్, 22 for 4. అయినా కూడా కాస్త స్లోగా స్టార్ట్ అయిన తర్వాత ఎంతగా రిచ్చిపోయాడంటే 121 ఆఫ్ 69 బాల్స్, 175 స్ట్రైక్ రేట్, 8 సిక్సెస్. సో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద హిట్ మ్యాన్, సూపర్ హిట్ మ్యాన్గా మనకి అక్కడ కనిపించాడు. సో రోహిత్ శర్మ విషయంలో ఎలాంటి డౌటింగ్ థామసెస్ ఉన్నా సరే వాళ్ళందరూ నోళ్ళు ముగించాడు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అన్నా కదా, వీళ్ళిద్దరూ లేకపోతే బాగుంటుంది, కానీ వాళ్ళు ఛాంపియన్ క్రికెటర్స్. వాళ్ళు ఫినిష్ అయిపోయారు, వాళ్ళు ఇక్కడ పనికిరారు అనుకున్న టైంలో వాళ్ళు మనని ఫూల్స్గా చేస్తారు. అదే చేశాడు రోహిత్ శర్మ ఆడిన తీరు. యాక్చువల్గా ఈ మ్యాచ్లో అతను ఫస్ట్ ఓవర్ వేసరికి డక్ మీద ఉన్నాడు. అతను కొట్టిన షాట్, ఫస్ట్ ఓవర్లోనే అతను కొట్టిన షాట్ లెగ్ సైడ్ బౌండరీ, అది లెగ్ బైస్గా ఇచ్చాడు అంపైర్ వీరేంద్ర శర్మ. అది ఓవర్ అయ్యే వరకు రోహిత్ శర్మ రిలీజ్ కాలేదు. ఓవర్ అయిన తర్వాత చూస్తే ఏంటంటే తన స్కోర్ ఇప్పటికీ 0 మీద ఉంది. చూసి అరే నువ్వేం చేసి వీరేంద్ర శర్మ అది అంపైర్, అది లెగ్ బైస్ ఇచ్చావా, ఆల్రెడీ 2 డక్స్ మీద ఉన్నాను నేను అని చెప్పి నవ్వాడు తప్ప దాన్ని క్వశ్చన్ చేయలేదు. దట్ ఈస్ రోహిత్ శర్మ. చాలా ఈజీ గోయింగ్గా కనిపిస్తాడు అతను. సో అదే అతని ప్రత్యేకత. మళ్ళీ ఆ ఈజీ గోయింగ్ పర్సన్ సూపర్ ఓవర్లో మొహమ్మద్ నబీ పైన విరుచుకుపడడం కూడా చూసాం మనం. అండ్ దెర్ వాజ్ సమ్ కాంట్రవర్సీ వెన్ హీ కేమ్ ఇన్ టు బ్యాట్ ఫర్ ది సెకండ్ టైమ్ ఇన్ ద సూపర్ ఓవర్. సో ఒక బ్యాట్స్మెన్కి అరుదుగా వస్తుంది అవకాశం, 3 సార్లు ఒకే మ్యాచ్లో ఆడే అవకాశం. ఆ 3 సార్లు అతనే డామినేట్ చేశాడు. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. సో ఇట్ వాజ్ రోహిత్ షో. నాట్ టు ఫర్గెట్ రింకు సింగ్ కూడా. ఎవరండి రింకు సింగ్? ఫినిషర్గా ఆడతాడు, లేకపోతే ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్లో 22 for 2 దగ్గర వచ్చి, for 4 దగ్గర వచ్చి 190 రన్స్ క్యాప్టెన్తో కలిసి యాడ్ చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో ఆడి, ముందంతా కాస్త స్లోగా ఆడి, ఆచితూచి ఆడి, చివరిలో రెచ్చిపోయి అతను కూడా 175, 176 స్ట్రైక్ రేట్తో 4-5 సిక్సర్లు కొట్టి, వాట్ ఈస్ దిస్ మ్యాన్ రింకు సింగ్. సో హీ కంటిన్యూయింగ్ టు ఇంప్రెస్ అస్. మ్యాచ్ పోయే కొద్దీ అతని మీద మనకున్న ఇంప్రెషన్ మరింత పెరుగుతూ ఉంది. సో ఈ మ్యాచ్లో ఎలాంటి కాంటెక్స్ట్ లేదు, గెలిచినా ఓడినా ఒకటే. అయినా సరే చాలా బాగా గుర్తుండిపోయే మ్యాచ్గా ఈ మ్యాచ్ మారింది బికాస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ రోహిత్ అండ్ రింకు సింగ్. అండ్ నాట్ టు ఫర్గెట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా బ్రహ్మాండంగా ఫైట్ చేశారు. వాళ్ళు చాలా మార్పులు చేశారు. బౌలింగ్ అటాక్ అంతా కొత్తగా ఉంది. మొహమ్మద్ నబీ బౌలింగే చేయలేదు, ఎందుకు చేయలేదో మనకి అర్థం కాదు. కొత్తవాడు ఎవరో, అతను పేరేంటి, సలీమా ఏదో గుర్తులేదు, సలీం అనుకుంటా. బౌలంత ఫేస్ మన బాగా మంచి పేస్తో బౌలింగ్ వేస్తున్నాడు, కానీ బౌలింగ్ రన్స్ ఇచ్చేసాడు. సో వాళ్ళు కొత్త అటాక్తో ఎక్స్పెరిమెంటేషన్తో దిగారు. అయినా కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళు బ్యాట్స్మెన్ ఆడిన తీరు, ఓపెనర్స్ ఇద్దరు ఆడిన తీరు, తర్వాత నబీ అండ్ గుల్బదీన్ నయీబ్ అద్భుతమైన. ఈ సిరీస్లో నన్ను అడిగితే అతనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వాలి, అంత మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి గుల్బదీన్ నయీబ్. సో వాళ్ళిద్దరూ ఆడిన తీరు, వాళ్ళు ఫైట్ చేసిన లాస్ట్ వరకు. సో స్కోర్ని సమన్ చేయడం, ఫస్ట్ సూపర్ ఓవర్, సెకండ్ సూపర్ ఓవర్. సో ఇట్ వాస్ రియలీ వెరీ వెరీ థ్రిల్లింగ్ మ్యాచ్, అనుకోని థ్రిల్లర్ అది. సో ఇట్ వాస్ విరాట్ కోహ్లీస్ ప్లేస్
కానీ అక్కడ డామినేట్ చేసింది రోహిత్ శర్మ. బట్ విరాట్ కోహ్లీ కూడా టక్అవుట్ అయిన ఫస్ట్ బాల్కి అవుట్ అయిన అతను ఒక మంచి క్యాచ్ పట్టడం, తర్వాత క్రూషియల్ టైంలో ఒక 6 ఆపడం తన ఫీల్డింగ్ ఎబిలిటీతో హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఇన్ ద మ్యాచ్. అండ్ ఇండియా బౌలర్స్ కూడా తప్పడానికి లేదు. ముఖేష్ని కూడా మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రావిడ్ మెచ్చుకున్నాడు. అతను లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేసి ఎక్కువ రన్స్ ఇచ్చి ఉండొచ్చు, స్కోర్ సమయంలో చేసి ఉండొచ్చు, సూపర్ ఓవర్లో కూడా ఎక్కువ రన్స్ లీక్ చేసి ఉండొచ్చు, కానీ కన్సిడరింగ్ ద సిచ్యుయేషన్ హీ డిడ్ వెల్ అని చెప్పాడు. అందరూ కూడా ముఖ్యంగా సెకండ్ సూపర్ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌల్డ్ వండర్ఫుల్లీ. అంటే ఒక ప్లాన్ ప్రకారం బౌలింగ్ వేశాడు, షార్ట్గా ఫ్లాట్గా వేసి ఆ లెగ్ బ్రేక్స్ ఒక స్ట్రాటజీ ప్రకారం ఏదైతే తన కోచ్ తనకి ఇచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా అతను ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ మ్యాచ్ ఫర్ ఇండియా. సో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు ఇండియా. సో అది మనం ముందు నుంచి కోరుకుంటుంది కదా, ఎందుకంటే మనకి ఎప్పుడు చేజింగ్ మనకి అంత ఈజీనే ఉంటుంది, కానీ టాస్ గెలిచి ముందుగా ఒక టార్గెట్ సెట్ చేయడం, 200+ రన్స్ చేయడం చాలా సందర్భాల్లో మనం ఫెయిల్ అవుతుంది. అలాగే జరిగింది, ఇక్కడ కూడా అలాగే జరిగింది. యాక్చువల్గా బెంగళూరు పిచ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ చేజింగ్. ఎంత పెద్ద స్కోర్ చేసినా కూడా సేఫ్ కాదు అక్కడ. సో అలాంటప్పుడు మీకు అది ఆ గ్రౌండ్లో ఏంటంటే స్టార్టింగ్లో కొంత బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. పోను ఏంటంటే డ్యూ వలన ఏంటో పిచ్ బాగా సెటిల్ అవుతుంది అండ్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. స్టార్టింగ్లో దెర్ వాజ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, ఆ బౌన్స్ని వాళ్ళు చక్కగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఒక్క ఫుల్ లెంత్ డెలివరీ వేయలేదు. మనకి ఆ పిచ్ మ్యాప్ చూపిస్తున్నారు టీవీలో. వాళ్ళు పవర్ ప్లేలో ఇద్దరు బౌలర్స్ వేశారు, ఫరీద్ అహ్మద్ అండ్ ఉమర్ జాయ్. ఇద్దరు కూడా ఒక్కడు కూడా ఆ 4 మీటర్ లెంత్లో వేయలేదు, 4 మీటర్ అబోవ్ వేశారు. సో వాళ్ళు ఆ బ్యాకప్ లెంత్ అండ్ షార్ట్ లెంత్ మాత్రమే వేసి 4 వికెట్లు తీశారు. పవర్ ప్లేలో 30 రన్స్ మాత్రం చేసి 4 వికెట్లు పోయినాయి. 22-4 ఎట్ వన్ టైం అవర్ టీమ్ వాస్. సో అంత దారుణమైన పరిస్థితి. సో ఆ ఎక్స్ట్రా బౌన్స్ని వాళ్ళు చక్కగా యూజ్ చేసుకున్నారు. ఆ బౌన్స్కి మన వాళ్ళు 4 వికెట్లు టప్పా పడిపోయాయి. అన్ని పెద్ద షాట్స్ కొట్టే ప్రయత్నం చేశారు. యశస్వి చేస్తే ఒకటే గేర్లో ఆడతాడు, టాప్ గేర్లోనే ఆడతాడు. టాప్ గేర్లో ఆడే ప్రయత్నంలో ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో ఒక పెద్ద షాట్ కొట్టాడు. అది చాలాసేపు గాల్లో ఉంది. అది నబీ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్. దెర్ వాజ్ సమ్ కన్ఫ్యూజన్, బట్ 2-3 ప్లేయర్స్ వెళ్ళారు దానికోసం. బట్ హీ టుక్ దట్ క్యాచ్, చాలా క్లీన్గా తీసుకున్నాడు. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్కే మరొక షార్ట్ బాల్ని పుల్ చేసిపోయి అతను కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో దాంతో దెర్ వాజ్ స్టన్డ్ సైలెన్స్ ఇన్ ద గ్రౌండ్. శివం దుబే హ్యాట్రిక్ని అయితే అవాయిడ్ చేయగలిగాడు ఫర్ ఫరీద్ అహ్మద్, బట్ అతను కూడా ఎక్కువసేపు లేడు. అతను కూడా ఒక డెలివరీ, దట్ వాస్ ఎ గుడ్ బాల్ యాక్చువల్లీ ఆఫ్ ద పిచ్. దట్ బాల్ టుక్ సమ్ మూమెంట్ అండ్ టుక్ ఎ క్యాచ్ టు ద కీపర్. సో అతను 1 రన్ మాత్రమే చేయగలిగాడు. సంజు శాంసన్కి మంచి ఆపర్చునిటీ ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక పెద్ద స్కోర్ చేసి, కానీ అతను కూడా ఒక పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. స్టార్టింగ్లో కాస్త టైం తీసుకోవాలి కదా, కానీ పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, కానీ అతను కూడా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో 22-4 చాలా దారుణమైన పరిస్థితి మనకు అనిపిస్తుంది. మరి రింకు సింగ్ వచ్చాడు. రింకు సింగ్ మనకు తెలిసి ఇది ఫినిషర్, లాస్ట్లో వచ్చి డబా 4లు 6లు కొట్టే ప్లేయర్, కానీ చాలా టెంపర్మెంట్ చూపించాడు, చాలా కాన్ఫిడెన్స్ చూపించాడు. ఈ హ్యాడ్ ఏ లక్కీ ఎస్కేప్. అతను ఎల్బిడబ్ల్యూ అవుట్ అవ్వాల్సింది, కానీ ఒక ఫెయింటెస్ట్ ఆఫ్ ఎడ్జ్ కనిపించింది మనకి వాళ్ళు డిఆర్ఎస్కి వెళ్ళినప్పుడు. దాంతో అది సర్వ్ అయ్యాడు, బట్ హీ మేడ్ ఇట్ కౌంట్. అండ్ రోహిత్ శర్మ స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. స్టార్టింగ్లో అతను టైమింగ్ కుదరలేదు, కానీ పోను అతను టైమింగ్ ఎంత బాగా పికప్ చేశాడంటే ఫస్ట్లో వచ్చిన బౌండరీలని రోహిత్ బ్యాట్ నుంచి వచ్చాయి. తర్వాత అతను ఎంతగా రెచ్చిపోయాడంటే బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. 8 సిక్సర్లు కొట్టాడు, 69 బాల్స్లో 121. 5 T20 100s చేసిన మొట్టమొదటి బ్యాటర్ అయ్యాడు. మనకు తెలుసు కదా, మనకి ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ అండ్ మ్యాక్స్వెల్ కూడా 4 సెంచరీస్ ఉన్నాయి. బట్ వాళ్ళందరినీ దాటిపోయి 5th T20 100 చేశాడు రోహిత్ శర్మ. చాలా కాలం తర్వాత వచ్చింది, నాకు తెలిసి చాలా కాలం తర్వాత. ఐ హావ్ నాట్ రిఫర్డ్ ది స్టాట్స్. చాలా కాలం తర్వాత T20 ఇంటర్నేషనల్ 100 వచ్చింది. T20లో అతను పర్ఫార్మెన్స్ బాగాలేదు, స్ట్రైక్ రేట్ బాగాలేదు అని మనందరూ మాట్లాడుకున్నాం, నేను కూడా మాట్లాడాను. కానీ అన్నీ కూడా రాంగ్ అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశాడు. మరొకసారి తన కంబ్యాక్, అద్భుతమైన కంబ్యాక్ వెహికల్గా ఈ మ్యాచ్ని అతను ఉపయోగించుకున్నాడు.
సూపర్ పర్ఫార్మెన్స్. మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళకి బౌలింగ్ సరైన బౌలింగ్ లేదు. కొత్త కుర్రాడు కానీ నబీ ఎందుకు బౌలింగ్ ఆడో తెలీదు. ఈ మ్యాచ్లో ముజీబ్ లేడు, ఫజల్ హక్, ఫరూకీ, నవీన్ ఉల్ హక్ వీళ్ళు ఎవరు లేరు. కానీ ఆ ఓపెనింగ్ స్పెల్ తర్వాత పిచ్ కూడా ఈజౌట్ అయింది, అది కూడా మనం ఒప్పుకోవాలి. బట్ ఈ ఇద్దరు ఆడిన తీరు, ఎందుకంటే తర్వాత పెద్ద బ్యాటింగ్ లేదు ఈ మ్యాచ్లో. అక్షర్ కూడా లేడు, వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు తర్వాత. 180 రన్స్ వీళ్ళు యాడ్ చేశారు. చాలా తక్కువ 62 బాల్స్ ఎంతో యాడ్ చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరి నుంచి. సో పవర్ ప్లేలో 30 for 4 నుంచి వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడి 212లోకి తీసుకెళ్లారు. 212కి తీసుకెళ్లారు. లాస్ట్లో అయితే 4లు 6లు విపరీతంగా లాస్ట్ 2 అవర్స్లో అయితే బోల్డ్ రన్స్ కొట్టేశారు. ఐ థింక్ 63 రన్స్ ఏమో చేశారు, 62 or 63 రన్స్ ద లాస్ట్ 2 అవర్స్. సో దట్ వాజ్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దీస్ టూ. రోహిత్ శర్మ ఆడిన తీరు 200 ఏంటి 150 వస్తే చాలు అనుకున్నాం, 150 సరిపోతాయని కూడా అనుకున్నాం. సో 212 చేశారు. వాళ్ళు ఓపెనింగ్ చాలా మంచి స్టార్ట్ అందుకున్నారు. వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు కూడా, ఇబ్రహీం జదరాన్ కానీ గుర్బాజ్ కానీ చాలా అగ్రెసివ్గా వాళ్ళు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇద్దరు అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ గాట్ 3 వికెట్స్. ఐ వాజ్ వెరీ ఇంప్రెసివ్. బట్ చివరిలో మళ్ళీ నబీ అండ్ గుల్బదీన్ నైబ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం మనం. చాలా డబుల్ క్విక్ టైంలో వాళ్ళు రన్స్ చేశారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా. అండ్ గుల్బదీన్ నైబ్ స్టేట్ టిల్ ద ఎండ్. అండ్ అతను చేసిన 50 అండ్ చివరి దాకా తీసుకెళ్ళి స్కోర్ సమన్ చేశాడు. సో మన బౌలర్ని కూడా మనం బ్లేమ్ చేయలేం మనం, ఎందుకంటే యంగ్ బౌలింగ్ అటాక్. దానివల్ల అక్కడ పిచ్లో ముఖ్యంగా బెంగళూరు పిచ్ మనం అనేదే ఉంది, ఫుల్ ఆఫ్ రన్స్, బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ ఉండదు. సో 212ని వాళ్ళు ఈక్వల్ చేశారు. అసలు వాళ్ళ బ్యాటింగే వీక్ పాయింట్ అనుకున్నాం మనం. 212 ఎప్పుడైతే చేసామో మనం హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అనుకున్నాం. కానీ వాళ్ళ స్పిరిట్ చూపించారు, వండర్ఫుల్. వాళ్ళు 4 మార్పులు చేశారు, మనం 3 మార్పులు చేసాం మ్యాచ్లో. బట్ దే మేనేజ్ టు ఈక్వల్ ద స్కోర్. సో ఫస్ట్ సూపర్ ఓవర్లో వాళ్ళు 16 రన్స్ చేశారు. ఆ 16 రన్స్ చేజింగ్లో మళ్ళీ రోహిత్ శర్మ వాజ్ దేర్, 2 6లు కొట్టాడు. అయితే ఇంకా లాస్ట్ బాల్కి 2 రన్స్ కావాలి 17 అవ్వాలంటే. నాకంటే రింకు సింగ్ ఫాస్ట్గా చేస్తాడు కదా అని చెప్పి రింకుని తను రిటైర్ అయ్యి రింకుని రిటైర్డ్ అవుట్ కదా. అది మామూలుగా రిటైర్డ్ హర్ట్ అంటే దెబ్బ తగిలి వెళ్తే రిటైర్డ్ హర్ట్, కానీ తను వెళ్ళిపోతే రిటైర్ అవుట్ కదా. అవుట్ అయిన తర్వాత రిటైర్డ్ అవుట్ వెళ్ళిన తర్వాత రింకు సింగ్ ఒక్క రన్ మాత్రం వచ్చింది. మళ్ళీ సెకండ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సెకండ్ సూపర్ ఓవర్లో మరి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈసారి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మళ్ళీ రోహిత్ శర్మ ఒక 4 ఒక 6 కొట్టాడు. 11 రన్స్, అతను చేసిన 11 రన్సే ఉన్నాయి, మిగతా రన్స్ రాలేదు. ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు మిగతా ఇద్దరు బ్యాటర్స్. సో ఆ 11 రన్స్ డిఫెండ్ చేయడంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బిష్ణోయ్ అతను వేసిన ఆ స్ట్రాటజీ, బౌలింగ్ లిటిల్ బిట్ షార్ట్ అండ్ ఫ్లాట్, అండ్ రింకు సింగ్ వాజ్ ది క్యాచర్. సో రింకు సింగ్ క్యాచర్గా కూడా లాంగ్ ఆఫ్లో 2 అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని అతను మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో అంతా బాగానే ఉంది. మధ్యలో 2 runs టేకెన్ బై మొహమ్మద్ నబీ ఆఫ్ ది రిబౌండ్. తన బ్యాట్స్మెన్ తగిలి బ్యాట్కి కానీ బ్యాట్స్మెన్ కానీ తగిలి వెళ్ళినప్పుడు అక్కడ రన్స్ తీయకూడదు. అది స్పోర్ట్స్మెన్ స్పిరిట్, రూల్స్ వ్యతిరేకం కాదు. రోహిత్ శర్మ వాజ్ లివిడ్, చాలా యాంగ్రీగా ఎంపైర్తో నబీతో అతను ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు. కానీ ఏంటంటే అది రూల్స్కి అయితే వ్యతిరేకం కాదు, స్పోర్ట్స్మెన్ స్పిరిట్. మనం ఈవెన్ 2019 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ చూసాం బెన్ స్టోక్స్ విషయంలో. సో అక్కడ రన్స్ తీశాడు. సో అక్కడ కాంట్రవర్సీ ఉంది. ఇంకో పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే మనకి సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం ఒక్కసారి డిస్మిస్ అయిన బ్యాట్స్మెన్ మళ్ళీ వచ్చి ఆడే అవకాశం లేదు. ఇక్కడ రూల్లో ఉన్న గ్రే ఏరియా ఏంటంటే రోహిత్ శర్మ డిస్మిస్ కాలేదు కదా, డిస్మిసల్ కాదు, అది రిటైర్డ్ అవుట్. ఈజ్ ఇట్ డిస్మిసల్ ఆర్ నాట్? దీని మీద చర్చ రేపు సోషల్ మీడియాలో అంటే అన్ని చోట్ల జరుగుతుంది. సో ఒకసారి తను రిటైర్డ్ అవుట్ అయ్యి తను ఎక్కువ ఫాస్ట్గా రన్స్ చేయలేదని చెప్పి ఎప్పుడైతే రింకు సింగ్ని పిలిపించాడో రోహిత్ శర్మ,
మరి రోహిత్ శర్మ మళ్ళీ బ్యాటింగ్ రావచ్చా, రాకూడదేమో కదా. ఈ విషయంలో ఇంకా మనకి క్లారిటీ లేదు. అంపైర్స్ చెప్తున్నట్టుగా మనకి ఆల్రెడీ నేను ఒక రిపోర్ట్ చదివాను. దాంట్లో ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అతను డిస్మిస్ అవ్వలేదు, రిటైర్డ్ అయ్యాడు మాత్రమే. రిటైర్డ్ అవుట్ అనేది నాట్ డిస్మిసల్, హీ వాజ్ నాట్ డిస్మిస్డ్. సో ఆ రూల్ ప్రకారం డిస్మిస్ అయిన బ్యాట్స్మెన్ మళ్ళీ ఆడే అవకాశం లేదు. అలాగే బౌలర్ కూడా సేమ్ బౌలర్ మళ్ళీ బౌలింగ్ వేయడానికి వీలేదు. అందుకే ఫస్ట్ ఓవర్ ముఖేష్ వేస్తే సూపర్ ఓవర్, సెకండ్ ఓవర్ బిష్ణోయ్ వేశాడు. ఆవేష్ ఖాన్ వాజ్ ట్రైంగ్ టు బౌల్, ఆవేష్ ఖాన్ లీగ్ లాట్ ఆఫ్ రన్స్. సో అతనికి ఇవ్వకుండా బిష్ణోయ్కి ఇచ్చారు, స్పిన్నర్కి ఇచ్చారు. సో ఇది కొంచెం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. బట్ వాట్ ఎవర్, ఇట్ వాజ్ రోహిత్ శర్మ షో అండ్ రింకు సింగ్ షో. రోహిత్ అండ్ రింకు టేక్ ఎ బావ్, బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 190 రన్స్ పార్ట్నర్షిప్ మనకి ఎప్పటికి గుర్తుండిపోతాయి. కొన్ని బ్యాక్ టు ద వాల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా క్రికెట్లో, అలాంటి ఈ పర్ఫార్మెన్స్ మాత్రం మనకి ఎప్పటికీ ఖచ్చితంగా గుర్తుంటుంది కదా. సో హ్యాట్స్ ఆఫ్ హిట్ మ్యాన్, ఈ ప్రూవ్డ్ మీ అండ్ మెనీ critics wrong, and once again asserted your performance and take a bow.